హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పల్లీలు ఉండలన్నమాట. ఒక హెల్తీ లడ్డూనైతే ప్రిపేర్ చేస్తానండి. పల్లీలు బెల్లంతో హెల్తీగా పల్లీలు ఉండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల పల్లీలను అయితే తీసుకోవాలన్నమాట. పల్లీలు మంటని సిమ్లో పెట్టుకొని పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా కలర్ కొంచెం మారుతాయన్నమాట. తర్వాత మనం చేత్తో నలిపితే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేయాలన్నమాట. ఆ విధంగా అయితే పల్లీల్ని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పల్లీల్ని కొంచెం చల్లారనివ్వాలండి. తర్వాత మనం ఈ పల్లీల పొట్టుని ఈజీగా ఎలా తీయాలో ఇక్కడైతే ఒక టిప్ని అయితే షేర్ చేస్తానన్నమాట. ఒక క్లాత్ తీసుకొని ఈ పల్లీలను దాంట్లో వేసుకొని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే పల్లీల పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనకి మార్నింగ్ టిఫిన్స్లోకైనా ఇలా పల్లీలని ముందుగానే పొట్టు తీసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇదిగోండి, పొట్టు అయితే ఈజీగా వచ్చేసేస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం పొట్టునంతా తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట. 2 కప్పులు పల్లీలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అరకప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. తర్వాత బెల్లం అనేది కరగాలండి. ఈ బెల్లం వాటర్ కరిగిన తర్వాత బెల్లం వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. అందుకని ఈ వాటర్ని అయితే మనం పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని అయితే దీంట్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్న తర్వాత ఈ పాకంనైతే బాగా ఉడకనివ్వాలి. మనకు పాకం అనేది గట్టి పాకం అయితే తీసుకోవాలన్నమాట. మనకు పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఈ బెల్లం పాకం అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. మనకి పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ పోసుకొని ఈ పాకం అయితే దీంట్లో వేసుకుంటే అది గట్టిగా అవ్వాలన్నమాట. అప్పుడైతే మనకు పాకం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడైతే పాకం ఏమీ రాలేదండి. మళ్ళీ కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి పాకం వచ్చింది తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే ఇక్కడైతే ఒక తీగ పాకం అయితే వచ్చిందండి. ఈ పాకం కూడా మనకు పల్లీల ఉండలకైతే సరిపోదన్నమాట. పాకం అనేది ఇంకొంచెం దగ్గరగా ఉడకాలన్నమాట. ఇక్కడైతే చూడండి, మన పాకం అనేది కలర్ చేంజ్ అయింది. ఇందాడ ఉడికిన దానికన్నా ఇప్పుడు కలర్ వేరే అయిందనమాట. తర్వాత ఫైనల్గా పాకం అయితే టెస్ట్ చేయాలి. ఇక్కడైతే పాకం అయితే గట్టిగా అయిందనమాట. మనకు ప్లేట్కి కొడితే సౌండ్ వస్తుంది. ఇలా పాకం రెడీ చేసుకోవాలన్నమాట. చేత్తో ఇరగదీస్తే ఇరిగిపోవాలన్నమాట. అప్పుడే మనకు పాకం కరెక్ట్గా వచ్చినట్టు పల్లీల ఉండలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఈ పాకంలోకి అయితే మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటే ఈ పాకం అనేది మొత్తం పల్లీలకు పట్టే వరకు మంటని సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆపేసుకొని మనకు చేతులు కాలకుండా పల్లీల ఉండల్ని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలంటే మన ఇంట్లో సాంబార్ గరిటె ఉంటుంది కదండి. సాంబార్ గరిటెకి కొంచెం ఆయిల్ రాసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా అయితే చేసేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో సింపుల్గా పల్లీల ఉండలను అయితే ఇలా చేతులు కాలకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వీటన్ని చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా పల్లీల ఉండలను అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.